విద్యుత్ విష్ణు. నేను ఒక ఐటీ ఆఫీస్, మల్టీనేషనల్ కంపెనీ, ఫారిన్ కంపెనీ బెంగళూరులో ఒక టెక్ పార్క్లో ఐటీ ఆఫీస్. అది చాలా పెద్ద ఐటీ ఆఫీస్. ఆల్మోస్ట్ ఒక 500 పీపుల్ అట్ ఎ టైం కూర్చొని వర్క్ చేసుకునేంత ఆఫీసు. అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఏసీ ఆన్ చేస్తే ఒకసారి ట్రిప్ అయిపోతుంది. ఇండక్షన్ స్టవ్, కెఫెటేరియాలో ఇండక్షన్ స్టవ్ ఆన్ చేస్తే ఒకసారి ట్రిప్ అయిపోతుంది. ఇంకొకసారి ఫ్లోర్ క్లీన్ చేసేందుకు ఫ్లోర్ క్లీనర్స్ని యూజ్ చేసినప్పుడు మెయిన్ ప్యానెల్ ట్రిప్ అయిపోతుంది. మెయిన్ ప్యానెల్లో మెయిన్ ఇన్కమర్ ట్రిప్ అయిపోతుంది. సో అది దాదాపు ఒక 1 మంత్ నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్య. వాళ్ళకి చాలా ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ అవ్వలేదు. అక్కడున్న స్టాఫ్కి చేతగాక వదిలేశారు, చేతులు ఎత్తేసారు. తర్వాత వాళ్ళు ఇంకొక కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యారు, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అప్రోచ్ అయితే ఆ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నాకు తెలిసిన ఆయన నాకు కాల్ చేశారు. సో ఆయన రిక్వెస్ట్ మీద నేను విజిట్ చేశాను. ఇమీడియట్గా చూడగానే ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం అంతా విని అక్కడ ఏం ట్రిప్ అవుతుంది, ఆ ప్యానెల్ ఏంటి చూడగానే అర్థమైన విషయం ఏంటంటే, అక్కడ ఈఎల్ఆర్ ఉంది. ఈఎల్ఆర్ అంటే ఎర్త్ లీకేజ్ ప్రొటెక్షన్ రిలే. జనరల్గా అన్ని ఆఫీసుల్లోనూ ఈఎల్ఆర్ అయితే పెట్టుంటారు, కానీ అది చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఆఫ్లో ఉండవచ్చు. జనరల్గా మ్యాండేటరీ రూల్ కాబట్టి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్కి వస్తే అది చూస్తారు కాబట్టి దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. చాలామంది దాన్ని వాడడం లేదు. లక్కీగా వీళ్ళ ప్యానెల్లో అది యాక్టివ్లో ఉంది, పనిచేస్తుంది. అది మెయిన్ ఇన్కమ్ అని ట్రిప్ చేస్తుంది. సో ఆ ఎర్త్ లీకేజ్ ప్రొటెక్షన్ రిలేలో సెట్టింగ్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో కూడా తెలియలా వాళ్ళకి. మధ్యలో కాంట్రాక్టరు ఎవరైతే వైరింగ్ చేశారో, వర్క్ చేశారో ఆ కాంట్రాక్టర్ కూడా విజిట్ చేశాడు. అతని వాళ్ళు కాక వదిలేశాడు దాన్ని. అది చాలా సింపుల్ థింగ్ యాక్చువల్గా. ఈఎల్ఆర్ అనేది దాని సెట్టింగ్స్ చాలా సింపుల్ ఉంటాయి. ఒకటి లీకేజ్ కరెంట్ రేంజ్, తర్వాత డిలే. జనరల్గా లీకేజ్ కరెంట్స్ స్టార్టింగ్ టైంలో ఎక్కువ ఉంటాయి, కాస్త రన్ అయిన తర్వాత కొంచెం రన్నింగ్లోకి వచ్చిన తర్వాత లీకేజ్ కరెంట్స్ తగ్గుతాయి. సో దట్స్ వై కొంచెం డిలే పెట్టాలి. స్టార్టింగ్లో ఉన్నంత లీకేజ్ కరెంట్ రన్నింగ్లో రాదు ఏ ఎక్విప్మెంట్ అయినా. ఆ డిలే పెట్టడం వల్ల స్టార్టింగ్లో కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంది, ఆ తర్వాత సెట్ అయిపోతుంది కాబట్టి రిలే ట్రిప్ చేయదు. నేను వెళ్ళిన సమయానికి అక్కడున్న ఈఎల్పిఆర్ 5 amps అండ్ 0.5 సెకండ్ ఆర్ 1 సెకండ్ డిలేతో డిఫాల్ట్ సెట్టింగ్లో పెట్టేసి వదిలేశారు. యాక్చువల్గా అక్కడున్న ఆఫీస్ సైజ్కి, లోడ్కి, ఆ ప్యానెల్ మీద ఉన్న ఏదైతే ఆ ప్యానెల్ ఉందో ఆ ప్యానెల్ మీద ఉన్న లోడ్కి more than 5 amps అనేది లీకేజ్ కరెంట్ ఫ్లో అవుతుంది అక్కడ. అది చాలా అబ్నార్మల్ థింగ్ అది. సో నేను దాన్ని ఇమీడియట్గా 5 amps దగ్గర తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఏవైతే డివైజులు మేజర్గా ఎక్కువ లీకేజ్ కరెంట్ క్రియేట్ చేస్తున్నాయి వాటిని అవాయిడ్ చేసి సెట్టింగ్స్ని మార్చేసి వచ్చేసాను. యాక్చువల్గా అది లీకేజ్ కరెంట్ 5 to 8 amps, ఇన్ బిట్వీన్ 5 to 8 amps ఉంది. అది నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా మిగతా ఎక్విప్మెంట్ కూడా డ్యామేజ్ చేస్తారు. లీకేజ్ కరెంట్స్ నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం అయితే కాదు, బట్ మరీ అంత డేంజరస్ ఏం కాదు. సో నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా ఒకరోజు అది ఏదో ఒక ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేసి షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్కి కారణం అవ్వచ్చు. అది నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం అయితే ఖచ్చితంగా కాదు. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈఎల్ఆర్ సెట్టింగ్స్ చేసుకోలేని అంత పరిస్థితిలో ఉన్నాం మన ఇండియాలో. ఇలా ఉంటే చైనాతో ప్రొడక్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ అది ప్రొడక్షన్ ఆఫీస్, ఒక ఐటీ ఆఫీస్, అక్కడ ఒక 1 hour షట్డౌన్ అయిపోతే, సిస్టమ్ షట్డౌన్ అయిపోతే, ఆ పవర్ అవుటేజ్ ఉంటే 1 hourలో వాళ్ళు కనీసం అంటే పర్ డే పర్ 1 hour అట్లీస్ట్ ఒక 2-3 lakhs ఖర్చు అవుతుంది. 2-3 lakhs మళ్ళీ నాట్ రికవరబుల్ కదా అది. సో ఈ విధంగా ప్రొడక్షన్ లాస్ అవ్వడం వల్ల దేశం ఎప్పటికీ ముందుకెళ్ళదు, డెవలప్ అవ్వదు. చైనాతో పోటీ పడాలంటే ముందు మీరు ఇవి ఆపాల. చిన్న విషయాలు కూడా చేసుకోలేనంత పరిస్థితులు ఉన్నాం మనం భారతదేశంలో. థ్యాంక్ యూ.